హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఎస్కే సురేష్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. నేను మే సురేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో పిఎం విశ్వకర్మ యోజన గురించి తెలుసుకుందాం. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు, అలాగే స్కీమ్ సంబంధించి ఎవరు అర్హులు, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, అలాగే దీనికి సంబంధించి వెరిఫికేషన్ సంబంధించి ఏంటి, ఎక్కడ జరుగుతుంది, ఇలాంటి పూర్తి సమాచారం ఈ పూర్తి వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో పిఎం విశ్వకర్మ యోజన అనేది ఇది ఉచిత కుట్టు మిషన్లు ఇస్తారని చెప్పి చాలా మంది మీ సేవల్లో అప్లై చేసుకున్నారు. చాలా గతంలో ఎలక్షన్ ముందు వరకు ఈ స్కీమ్ అనేది ఆన్లో ఉండేది. ఎలక్షన్ వల్ల మధ్యలో ఆపడం జరిగింది. ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే స్కీమ్ అనేది చేతి వృత్తులతో ఎవరైతే జీవనాన్ని సాగిస్తారో, చేతి వృత్తులు చేస్తున్న కుల వృత్తి వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ని సెంట్రల్ గవర్నమెంట్ గత సంవత్సర బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ లో భాగంగా మొదటి విడతలో 17 రకాలైన కుల వృత్తుల వాళ్ళకి క్రెడిట్ సదుపాయాన్ని ఇవ్వడం జరుగుతుంది. తక్కువ వడ్డీతో రుణాలను ఇచ్చి వాళ్ళ యొక్క కుల వృత్తిని ప్రోత్సహించడం అనేది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో స్కీమ్ అనేది దేశం మొత్తం మీద ఉంటుంది. గవర్నమెంట్ నిర్ణయించిన 17 రకాల కుల వృత్తుల వాళ్ళకి రుణ సదుపాయం ఇవ్వడం జరుగుతుంది. స్కీమ్ సంబంధించి ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ స్కీమ్ సంబంధించి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ముందు అందులో నిజమైన కుల వృత్తి వాళ్ళు ఎవరిని ఎంపిక చేసి వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి, వారం రోజులు స్కిల్ ట్రైనింగ్ ఉంటుంది. స్కిల్ ట్రైనింగ్ చేసిన వారం రోజులు కూడా వాళ్ళకి 500 రూపాయల చొప్పున స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అడ్వాన్స్ ట్రైనింగ్ అనేది మరో 15 రోజులు ఇవ్వడం జరుగుతుంది కావాలనుకుంటే. అంతేకాకుండా వీళ్ళకి 15,000 రూపాయల చొప్పున టూల్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏ వస్తువులు ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్ వర్క్ చేస్తున్న వాళ్ళంటే మిషన్ అనేది ఉచితంగా ఇవ్వచ్చు టూల్ కిట్ లో భాగంగా. అలాగే దోబీలు అయితే ఇస్త్రీ పెట్లు, అలాగే కార్పెంటర్ అంటే కార్పెంటర్ వర్క్ సంబంధించి పనిముట్లన్నీ ఇవ్వచ్చు. అలాగే బూట్ మేకర్స్, పాలిష్ చేసేవాళ్ళు, అలాగే గోల్డ్ స్మిత్స్, సో ఇలాగ దాదాపుగా 17 రకాల ఎవరైతే కుల వృత్తులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ యొక్క స్కీమ్ అనేది వర్తిస్తుంది. సో ఇందులో భాగంగా ఏంటంటే, ఫస్ట్ విడతలోనే ₹1,00,000 లోన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రెండో విడతలో మరొక 2 లక్షలు, అంటే ఫస్ట్ ₹1,00,000 తీసుకున్న అప్పుని మళ్ళీ మీరు 18 నెలల్లో తీర్చేస్తే మళ్ళీ మీకు 2 లక్షల అప్పు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 లక్షల అప్పు అనేది 30 నెలల్లో తీర్చాల్సి ఉంటుంది. వడ్డీ అనేది 60 పైసలు ఉంటుంది. 60 పైసలు వడ్డీతోటి దాదాపుగా 3 లక్షల వరకు రుణం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 60 పైసలు వడ్డీ మాత్రమే లబ్ధిదారుడు ఈ వడ్డీని కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ₹1,00,000 లోన్కి మిగతా ఎంతైతే వడ్డీ ఉంటుందో ఆ వడ్డీని సబ్సిడీ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ కట్టుతుంది. ఈ కుల వృత్తి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా మంది కూడా సచివాలయంలో కానీ, అలాగే మీ సేవా సెంటర్ లో కానీ, సిఎస్సి సెంటర్ లో కానీ చాలా మంది కుట్టు మిషన్లు ఫ్రీ ఉచిత కుట్టు మిషన్లు అని చెప్పి అప్లై చేయడం జరిగింది. ఇలా అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా సచివాలయంకి వెళ్ళి మీ యొక్క నేమ్, డీటెయిల్స్, మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసి వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ సంబంధించి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ప్రతి మండల లెవెల్లో, అలాగే మున్సిపాలిటీల్లో కూడా ఈ యొక్క వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. సచివాలయాలు వారిగా లబ్ధిదారుల ఎంపిక అనేది జరుగుతుంది. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ డేటా సేకరించడం జరుగుతుంది. వాళ్ళ డేటా సేకరించి వాళ్ళకి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి దాన్ని మండల లెవెల్లో దానికి వాళ్ళ రిపోర్టులు పంపిస్తున్నారు. అలాగే పట్టణాల్లో అయితే మున్సిపల్ లెవెల్లో వాళ్ళకి రిపోర్టులు పంపిస్తున్నారు సచివాలయ సిబ్బంది. పంపించిన తర్వాత అది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కదా. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత క్రెడిట్ డిపార్ట్మెంట్ కి ఈ యొక్క లోన్ శాంక్షన్ గురించి పంపిస్తారు. వన్స్ ఇవన్నీ కూడా అప్రూవల్ పొంది మీకు వెరిఫికేషన్ అంతా పూర్తిగా మొత్తం 3 స్టేజ్లు కూడా వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు లోన్స్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఈ వన్స్ లోన్స్ క్రియేట్ అయిన తర్వాత ₹1,00,000 లోను 60 పైసల వడ్డీతో మీరు ప్రతి నెల వాయిదాల రూపంలో, మీరు ఈఎంఐ రూపంలో ప్రతి నెల మీ అకౌంట్ లో నుంచి కట్టాల్సి ఉంటుంది. సో ఈ 17 రకాల కుల వృత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ ఎవరైనా అప్లై చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోండి. మళ్ళీ అప్లై చేసుకుని ఆ స్కీమ్ సంబంధించి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయించుకొని ఈ యొక్క లబ్ధి అనేది పొందండి. ఇది ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనకు సంబంధించి స్కీమ్ డీటెయిల్స్, పూర్తి సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అలాగే ఈ స్కీమ్ సంబంధించి ఇప్పుడు వెరిఫికేషన్ స్టార్ట్ అయిందన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ స్కీమ్ కి అప్లై చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.